బీసీ సంక్షేమ సంఘం జాతీయ నేత వైసీపీ ఎంపీ ఆర్ కృష్ణయ్య బీజేపీలో చేరతారనే వార్తలొస్తున్నాయి. అయితే గత ఎన్నికల్లో బీసీ సీఎం నినాదం వినిపించిన కాషాయ పార్టీ బీసీ ఓటు బ్యాంకుపై ఫోకస్ పెట్టింది. ఈ టైంలో కృష్ణయ్యతో చర్చలు మొదలుపెట్టినట్లు తెలుస్తుంది. ఇప్పటికే బీజేపీ జాతీయ నాయకులు కృష్ణయ్యను సంప్రదించినట్లు సమాచారం. దీనికి ఆర్ కృష్ణయ్య కూడా సానుకూలంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. దీనికి తోడు కృష్ణయ్య గతంలో ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ, టీడీపీలో కూడా పనిచేశారు. రైట్గా బీసీ సంక్షేమ సంఘం జాతీయ నేత వైసీపీ ఎంపీ ఆర్ కృష్ణయ్య బీజేపీలో చేరుతారనే వార్తలు వస్తున్నాయి. గత ఎన్నికల్లో బీసీ సీఎం అనే నినాదం వినిపించిన కాషాయ పార్టీ బీసీ ఓటు బ్యాంకుపై ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలోనే కృష్ణయ్యతో చర్చలు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. ఇప్పటికే బీజేపీ జాతీయ నాయకులు కృష్ణయ్యను సంప్రదించినట్టు సమాచారం. ఇందుకు సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. సందీప్, తెలంగాణలో రాజకీయాలు రోజు రోజుకి కూడా రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. అలాగే కొత్త వార్తలు కూడా మనం వింటున్నాము. దీంతో పాటు ఆంధ్రప్రదేశ్ లో వైసీపీకి కూడా వరుసగా షాకులు తగులుతున్నాయి. ముఖ్య నేతలు వరుసగా పార్టీని వీడుతున్నారు. ఇప్పటికే 2 రాజ్యసభ్యులు పార్టీకి గుడ్ బై చెప్పారు. టీడీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఇప్పుడు తాజాగా మరో రాజ్యసభ ఎంపీ సిద్ధమైనట్లు కూడా తెలుస్తుంది. బీజేపీ నేతలు కూడా ప్రస్తుతం గురిపెట్టారు. దానిలో భాగంగా ప్రస్తుతము వైసీపీ నుంచి ఉన్న రాజ్యసభ ఎంపీ బీజేపీలోకి ఆర్ కృష్ణయ్య చేరబోతున్నట్లు కూడా ప్రస్తుతం చర్చ నడుస్తోంది. బీసీ సంక్షేమ సంఘం జాతీయ నేత ఆర్ కృష్ణయ్య పార్టీ మారేయడానికి కూడా సిద్ధమైనట్లు కూడా తెలుస్తోంది. అయితే తెలంగాణ ప్రాంతానికి చెందిన కృష్ణయ్యకు జగన్ పార్టీ నుంచి రాజ్యసభకు ఎంపిక చేశారు. ఇప్పుడు తెలంగాణలో బీసీ ఓటింగ్ పైనే బీజేపీ ప్రధానంగా ఫోకస్ చేసింది. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా 2023 నవంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీసీ నేతనే ముఖ్యమంత్రి అవుతారంటూ కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. బీసీ సీఎం నినాదం గత ఎన్నికల్లో బీజేపీకి కొంత మేరకు లాభించింది. 8 అసెంబ్లీ సీట్లు గెలుచుకున్నాక ఆ తర్వాత 8 లోక్సభ సీట్లను గెలుచుకున్న విషయం తెలిసిందే. ఫలితంగా పార్టీలో బీసీ నాయకత్వాన్ని బలోపేతం చేయాలని బీజేపీ పెద్దలు కూడా భావిస్తున్నారు. అయితే ఆర్ కృష్ణయ్య చూసుకుంటే మొదటి నుంచి కూడా బీసీల కోసము ఆయన గొంతు ఎత్తిన ఒక రెబల్ లీడర్ గా కూడా ఆయన పేరుగాంచారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పైన కూడా పలుమార్లు ఆయన సంచలనాత్మకంగా ఆరోపణలు చేశారు. బీసీలంటే బిచ్చగాళ్లు కాదు అంటూ ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలంటూ కూడా గతంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పైన కూడా ఫైర్ అయిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ప్రస్తుతము వైసీపీకి ఆయన రాజీనామా చేసి బీజేపీలో జాయిన్ అవ్వాలనే ఆలోచనలో కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతము బీజేపీ పార్టీ అన్ఎక్స్పెక్టెడ్ గా కూడా సార్వత్రిక ఎన్నికల్లో 8 పార్లమెంట్లు సీట్లు గెలుచుకోవడము, గ్రాడ్యువల్ గా 2019 నుండి కూడా బీజేపీ ఓటు బ్యాంక్ పెరుగుతూ వస్తుంది రాష్ట్రంలో. అయితే ఇప్పుడు బీసీ నేతనే ముఖ్యమంత్రిగా అని కూడా ప్రకటించడము, దాంతో పాటు దేశంలో జనాభా పరంగా చూసుకున్నా అలాగే రాష్ట్రంలో కూడా అత్యధికంగా బీసీ జనాభానే కలిగి ఉండడం, ఈ నేపథ్యంలో బీసీలకే ప్రయారిటీ ఇవ్వడం కూడా బీజేపీ పార్టీ ప్రథమ ఒక ఎజెండాగా కూడా భావిస్తోంది. అయితే ఆర్ కృష్ణయ్య గతంలో ఆర్ఎస్ఎస్ లో క్రియాశీలకంగా పనిచేశారు. ఏబీవీపీ నుంచే బీజేపీ నేతలతో ఆయనకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. గడిచిన 2 ఏళ్లుగా ఆయన వైసీపీ ఎంపీగా కొనసాగుతున్నారు. అయితే కొద్ది రోజుల క్రితమే కృష్ణయ్య పార్టీ మారుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిని కృష్ణయ్య కూడా ఖండించారు. తాను వైసీపీలోనే కొనసాగుతానని కూడా స్పష్టం చేశారు. అయితే తిరిగి నిన్నటి నుంచి కూడా ఇది ఒక సోషల్ మీడియాలో కూడా సర్ఫేస్ అవుతుంది. అట్ ది సేమ్ టైం పొలిటికల్ సర్కిల్స్ లో కూడా విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఆర్ కృష్ణయ్య తిరిగి ఇప్పుడు బీజేపీలో చేరుతున్నారనే ప్రచారం కూడా నడుస్తోంది. అయితే ఇప్పటి వరకు ఆర్ కృష్ణయ్య దీనిపైన ఎలాంటి స్పందన లేదు, ఎలాంటి అధికారికంగా ప్రకటన కూడా లేదు. అయితే తెలంగాణ రాజకీయాల్లో త్వరలోనే కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నట్లు కూడా ప్రస్తుతము ఆర్ కృష్ణయ్య ఎంట్రీ ఒకవేళ బీజేపీలో జాయిన్ అయితే ఆ పరిణామాలు చూడబోతున్నాయి అనేది కూడా క్లియర్ గా తెలుస్తోంది. స్థానిక సంస్థల్లో పట్టు సాధించడమే లక్ష్యంగా అన్ని పార్టీలు వ్యూహాలకు పదను కూడా పెడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ప్రస్తుత వైసీపీ రాజ్యసభ్యుడు సాగుతున్న ఆర్ కృష్ణయ్య ఇంకా బీజేపీలో చేరడం ఖాయమనే కూడా దీనికి సంబంధించి ఇప్పటికే బీజేపీలోని కీలక నేతలు ఒకరిద్దరు కూడా ఆర్ కృష్ణయ్యని సంప్రదించారని, వాళ్ళతో పాటు ఆయన చర్చలు కూడా చేస్తున్నారని కూడా ప్రస్తుతం ఒక టాక్ నడుస్తోంది. అయితే 2 రోజుల కిందట ఒక బీజేపీ
సీనియర్ నేత కూడా స్వయంగా ఆర్ కృష్ణయ్య దగ్గరికి వెళ్లి సంప్రదింపులు జరిపారని కూడా టాక్ నడుస్తోంది. ఆయన గతంలో కూడా ఏబీవీపీలో కూడా పనిచేశారు. ఈ నేపథ్యంలో ఒక రకంగా చెప్పాలంటే ఘర్ వాపసి అనే చెప్పుకోవాలి. మూలాలు కూడా అవే ఉండడము, ఏబీవీపీ నుంచి ఉండడము, ఆయనకి పార్టీలో కూడా ఆయనకి ఒకవేళ ఏదైనా ప్రత్యేక హోదా కానీ ఏదైనా పదవి ఇచ్చినా కూడా ఎవరు ఆబ్జెక్షన్ చెప్పారో, ఎందుకంటే బీజేపీ అనేది సిద్ధాంత పరంగా నడిచే పార్టీ కాబట్టి గతంలో ఆయన ఏబీవీపీలో పనిచేశారు. అలాగే ఆర్ఎస్ఎస్ తోని కూడా ఇన్ఫ్లుయెంట్ అవ్వడం కూడా ఆర్ కృష్ణయ్యకి ఇప్పుడు కలిసి వచ్చే అంశము. ఆశ్చర్యకరంగా ఆర్ కృష్ణయ్యని రాబోయే ఎలక్షన్ లో ముఖ్యమంత్రిగా ప్రకటించిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటూ కూడా ప్రస్తుతము ఒక చర్చ నడుస్తోంది. అయితే దీనిపైన ఇప్పటి వరకు అఫీషియల్ గా ఎలాంటి స్టేట్మెంట్ ఆర్ కృష్ణయ్య టీం నుంచి కానీ ఆర్ కృష్ణయ్య దగ్గర నుంచి ఎలాంటి ప్రకటన అయితే రాలేదు. బీసీ ఉద్యమంతో ఆర్ కృష్ణయ్యకు దాదాపు 5 దశాబ్దాలకు పైగా అనుభవం ఉంది. 2014లో హైదరాబాద్ లో ఎల్బీ నగర్ నుంచి ఆయన టీడీపీ ఎమ్మెల్యేగా మొదటిసారిగా గెలిచి అసెంబ్లీలో కూడా అడుగు పెట్టారు. నిన్న ఆదివారం కూడా అఖిలపక్ష బీసీ కుల సంఘాల రాష్ట్ర సదస్సు నిర్వహించగా ఈ సమావేశంలో కూడా ఆయన హైదరాబాద్ లో పాల్గొన్నారు. కీలక కామెంట్స్ కూడా చేశారు. నిన్న ఆయన మీటింగ్ లో తెలంగాణలో బీసీల కోసం ప్రత్యేక రాజకీయ పార్టీ పెట్టాలనే డిమాండ్ వస్తున్నాయని కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. సరైన సమయం కోసం వేచి చూస్తున్నామని, తాము తప్పకుండా పార్టీ పెడతామని కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో ఆయన బీజేపీలో జాయిన్ అవుతాడం అనేది కూడా సర్వత్ర చర్చనీయాంశంగా మారింది. సందీప్, రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్.